అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వింటున్నారా? నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీ నాన్నగారు స్వర్గస్థులై నెల రోజులవుతుంది. మనమందరం ఒకసారి ఊరు వెళ్ళి వద్దామా? పాపం అత్తయ్య గారు ఒక్కరే ఎలా ఉన్నారో ఏమిటో అని భార్య మాటలు విని ఆఫీస్ వెళ్ళటానికి రెడీ అవుతూ గడ్డం చేసుకుంటున్న ప్రమోద్ చెంపపై కోతపడింది. నాకు చాలా చింతగా ఉంది. అత్తయ్య ఒంటరిగా ఎలా జీవిస్తుందో అని కవిత అనటంతో అతని ఆశ్చర్యం మరింత పెరిగింది. అంతెందుకు, ఈ వయసులో ఒంటరిగా బ్రతకడం అంత సులువు కాదు. ఇది విన్న ప్రమోద్ తన భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ గంగా ఒకసారి తలక్రిందులుగా ప్రవహించడం ఎలా ప్రారంభించింది? ఏమైంది నీకు? అదే నా అభిప్రాయం. ఇంతలా మార్పు ఏమిటి నీలో అని. అమ్మ గురించి ఇంత చింతిస్తున్నావు? అలా కాదండి. మొదట ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది కదా. అప్పుడు మామయ్య గారు అత్తయ్య కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు మామయ్య లేరు. అత్తయ్య గారికి వృద్ధాప్యంలో ఏదైనా సమస్య పెరిగితే వారిని ఎవరు ఆదుకుంటారు? మన బంధువులు మరియు గ్రామంలోని చుట్టుపక్కల వారి గురించి మీకు తెలుసు కదా. మన గురించి ఏదేదో అనుకుంటారు. ఒంటరిగా అత్తయ్యను వదిలేసి వెళ్ళిన కోడలు అని నా మీద ఏవేవో అనుకుంటారు. వద్దు బాబు, వద్దు. నేను అలాంటి మాటలు వినలేను. మీరు త్వరగా వెళ్ళి అత్తయ్యను తీసుకురండి అంటూ కవిత వెళ్ళిపోయింది. కానీ ప్రమోద్ బిక్కుబిక్కుమంటూ అక్కడే నిలబడి ఉన్నాడు. ఇక్కడ నిలబడే ఉన్నది నా భార్యనా, లేక ఆమె రూపంలో ఇంకా ఎవరైనా? నా భార్య కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడదు కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రమోద్. కాలం గడిచే కొద్దీ తన భార్యలో మార్పు వచ్చిందేమో అనుకున్నాడు. తన అమ్మకు ఫోన్ చేసి, బాగున్నావా అమ్మా? ఇప్పుడు నాన్న కూడా నీ తోడు లేడు కదా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు? ఇంతకాలం పనివాళ్ల మీద ఆధారపడతావు? ఇక్కడికి వచ్చి మాతో ఉండిపో అమ్మా అన్నాడు ప్రమోద్. నాకు తెలుసు, నువ్వు నా గురించి చాలా బాధపడుతున్నావు. నువ్వు బాగానే చూసుకుంటావు. కానీ నీ భార్య కవిత ప్రవర్తన నాకు నచ్చదు. నాకు మీ నాన్నగారి పెన్షన్ వస్తుంది. ఈ వయసులో నాకు గౌరవంగా బ్రతకడం కంటే ఇంకేం కావాలి? అందుకే నేను ఇక్కడే ఉండిపోతే బావుంటుంది. అమ్మ చెప్పే పింఛన్ మాట విని ప్రమోద్ మనసు ఉలిక్కిపడి, కవిత అమ్మకు వచ్చే పింఛన్ డబ్బు కోసం అత్యాశతో తన తల్లిని పిలుస్తోందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాదు కాదు, కవిత మరీ అంత చెడ్డది కాదు. బహుశా నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకున్నాడు. అమ్మా, ఇక్కడ మీ గౌరవానికి ఎటువంటి నష్టం జరగదని నేను నీకు భరోసా ఇస్తున్నాను. మరియు నీ కోడల విషయానికి వస్తే, ఇప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని నిన్ను తీసుకురమ్మని చెప్పింది కవితనే. ఇప్పుడు ఆమె ఆలోచన, ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆమె నీ గురించి ఆందోళన చెందుతుంది. ఇది విన్న గాయత్రి, బాబు, ఇది చాలా మంచి విషయం. కనీసం నా గురించి ఆలోచించింది. ముసలి తల్లి ఇంకేం మాట్లాడలేకపోయింది. అప్పుడు ప్రమోద్ అన్నాడు, నువ్వు కూడా మా దగ్గరే ఉంటావని డిసైడ్ అయిపోయాము. కాబట్టి నీ మనవడు మనవరాలు ఈ విషయం విని చాలా సంతోషిస్తున్నారు. వాళ్లకు కూడా నువ్వు కావాలి. అదే సమయంలో కవిత కూడా తన గది నుండి బయటకు వచ్చి ప్రమోద్ నుండి ఫోన్ తీసుకుంటూ, దయచేసి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అత్తయ్య అన్నది. రేపే బయలుదేరుతున్నాం. మీకు కావలసిన సామాన్లతో తయారవ్వండి అని ఫోన్ పెట్టేసింది. గాయత్రి గారిని తమతో తీసుకెళ్లటానికి సన్నాహాలు ప్రారంభించారు. అన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకున్న తర్వాత కవిత తన భర్తతో, అమ్మతో నాన్నగారికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలు తనతో తీసుకురమ్మని చెప్పండి. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అని చెప్పింది. కొన్ని రోజులు అన్నీ సవ్యంగా సాగాయి. గాయత్రి గారు కూడా కొత్త వాతావరణానికి అలవాటు పడ్డారు. మనవడు చింటూ ఎల్లప్పుడూ నానమ్మ నానమ్మ అంటూ వెంట తిరిగేవాడు. గాయత్రి గారు తన 2 ఏళ్ల చిన్న మనవరాలిని చూసుకునేది.
గాయత్రి గారు వచ్చిన వెంటనే ఇంటి పనులన్నీ చూసుకునేది మరియు ప్రతి పనిలోనూ తన కోడలికి సహాయం చేసేది. మరోవైపు క్రమంగా కవిత తన ఇంటి పనులను తప్పించుకోవటం ప్రారంభించింది. తరచూ కవిత ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకునేది. వంట చేయటం నుండి పాత్రలు శుభ్రం చేయటం వరకు అంతా పనిని రోజంతా గాయత్రి గారికి వదిలేసింది. మీరు చేసే వంట ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఈ రోజు నుండి వంట మీరే చేయండి అత్తగారు అని వంట పని కూడా అప్పగించేసింది. ఒకరోజు పని మనిషి రాకపోవటంతో గాయత్రి గారు ఇల్లు మాత్రం శుభ్రం చేస్తుండగా కవిత ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడే మనవరాలు ఒక్కసారిగా మంచంపై నుండి జారి నేలపై పడి ఏడవటం ప్రారంభించింది. గాయత్రి అది చూసింది. గాయత్రి గారు పరుగున వచ్చి ఆమెను ఎత్తుకుని కౌగిలించుకుంది. ఇది చూసిన కవిత ఫోన్ కట్ చేసి ఇక అత్త మీద అరవటం మొదలుపెట్టింది. అత్తగారు, చేతులు కడుక్కోకుండా పాపని ఎలా ముట్టుకున్నారు అంటూ తన పాపని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళింది. గాయత్రి గారు కోడలి వైపు చూస్తూ ఉండిపోయారు. ఇక ఆ రోజు తర్వాత కోడలు తన పాపను నానమ్మ దగ్గరకు రానివ్వనే లేదు. ప్రతిరోజు కవిత తన పనిలో ఏదో లోపాన్ని కనుగొనటం ప్రారంభించింది. ఈ విషయాలు గాయత్రి గారు మనసుని చాలా బాధ కలిగించడం ప్రారంభించాయి. ఒకసారి ప్రమోద్ కవితతో ఇలా అన్నాడు. తన తల్లి చాలా పని చేయాల్సి వస్తుంది. తల్లికి వయసు పెరిగింది కాబట్టి ఆమెను ఎక్కువ పని చేయకుండా చూడు. ఇప్పుడు ఆమె విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. దీనిపై కవిత మాట్లాడుతూ, ఈ వయసులో అమ్మ ఇంకా ఏం చేయాలి? రోజంతా ఖాళీగా కూర్చుంటుంది. ఆమె నడుస్తూ ఉంటేనే మంచిది. నేను ఆమెను కొండను బద్దలు కొట్టమని అడిగానా అన్నది. అది విని ప్రమోద్ మౌనంగా ఉండిపోయాడు. గాయత్రి గారు తన కొడుకు కోడలు మాటలు వింటూ అక్కడే ఉంది. కానీ ఆమె ఏమీ అనలేదు. ఎందుకంటే వారి మధ్య తగాదా అవుతుందని తనకు తెలుసు. ఒకరోజు ప్రమోద్ తన ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు గాయత్రి గారు తన మందుల ప్రిస్క్రిప్షన్ కొడుకుకి ఇస్తూ, నా దగ్గర కొన్ని మందులు ఉన్నాయి, రాత్రి వచ్చేటప్పుడు వీటిని తీసుకొనిరా అని చెప్పింది. ప్రమోద్ ఆఫీస్కి వెళ్ళిపోయాక కవిత అత్తగారితో, మీరు వచ్చాక మా ఖర్చులు పెరిగాయి. మీ కొడుకు జీతం పెరగలేదు కదా, జీతం డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతాయి అన్నది. గాయత్రి గారికి అప్పుడు అర్థమయ్యింది. నా కోడలు గురించి తెలిసి కూడా తను మారిందని నేను ఎలా నమ్మాను? ఈ వయసులో నన్ను గౌరవించి నా సేవ చేస్తుందని ఎలా మోసపోయాను? ప్రమోద్కు నిజంగా డబ్బు అవసరమైతే ఇవ్వటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని తనకు వచ్చే పింఛన్ మరియు ఇంటి అద్దె ఇవ్వటానికి ఒప్పుకుంది. మనసు బాగాలేని కారణంగా మనవడితో ఆ సాయంత్రం ఇంటికి ఎదురుగా ఉన్న పార్కుకు వెళ్ళింది గాయత్రి. పార్కులో కాసేపు కూర్చుని సాయంత్రం 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. కోడలు ఎవరితోనో బిజీగా మాట్లాడుతోంది. ఎవరైనా వచ్చినా పట్టించుకోనంత బిజీగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో గాయత్రి చెవుల్లో కోడలి కంఠం వినిపించింది. కోడలు ఫోన్లో చెప్పింది, అమ్మా, నా ప్రియమైన అమ్మ, నీ ఆలోచన ఫలించింది. ఇప్పుడు నేను వంట నుంచి పాత్రల పని వరకు అన్ని పనులు ఆవిడతోనే చేయిస్తున్నాను. ఇప్పుడు నాకు ఏ పని లేదు. పైగా ఊరి ఇంటి అద్దె, పెన్షన్ కూడా తీసుకుంటున్నాను అన్నది. కోడలి మాటలు విన్న గాయత్రి తన కోడలి నుండి అలాంటి మాటలు విని ఆశ్చర్యపోయింది. ఆమె గుండె పగిలిపోయింది. ఈరోజు ఆమె తన ఇంటిని విడిచిపెట్టి నగరానికి వచ్చినందుకు పశ్చాత్తాపపడుతోంది. తన ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ ఇల్లు అద్దెకు ఉంది. 11 నెలలు కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడకు కూడా వెళ్ళలేదు. గాయత్రి మనసు విచారంగా ఉంది. ఈ ఇంట్లో నాకు ఇంతే ప్రాముఖ్యం ఉందా? వృద్ధాప్యంలో నన్ను పనిమనిషిగా చూసింది. గాయత్రి గారి మనసు చాలా బాధపడింది. ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఏమీ వరగదు. ఇప్పటి నుండి నేను నా జీవితం నాకిష్టం వచ్చినట్లు జీవించాలి అనుకున్నది గాయత్రి. ప్రతిరోజు పార్కు వెళ్ళటం మొదలుపెట్టి చాలామందితో పరిచయం పెంచుకుంది.
ఒకరోజు పొరుగున ఉండే స్నేహ స్వభావం గల భావనను కలిసింది గాయత్రి. సంభాషణ సమయంలో భావన తన అత్తగారు 1 నెల క్రితమే చనిపోయిందని చెప్పింది. మరి ఇంట్లో పిల్లలను అత్తయ్య చూసుకునేది, కానీ ఇప్పుడు ఆవిడ లేదు కనుక నేను ఇంట్లో ఉండవలసి వస్తుందని చెప్పింది. దగ్గరలో డే కేర్ కూడా లేదు కాబట్టి పిల్లలను ఎక్కడా వదిలి వెళ్ళే అవకాశమే లేదు. దానివల్ల ఉద్యోగం వెళ్ళలేకపోతున్నాను అన్నది. అప్పుడు గాయత్రి గారు, నీకు అభ్యంతరం లేకపోతే నీ పిల్లలను నేను చూసుకోగలను అనింది. భావన వెంటనే, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, అసలు మీరెవరు అని అడిగింది. అప్పుడు గాయత్రి గారు అలవాటులో పొరపాటుగా, నేను గాయత్రి, నా భర్త అని ఒక్కసారిగా ఆగిపోయి, నేను కవిత అత్తగారిని, నా కొడుకు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు అని చెప్పడం ప్రారంభించింది. నేను ఎదురుగా బిల్డింగ్లో ఉంటున్నాను. గాయత్రి గారితో మాట్లాడిన తర్వాత భావనకు భారం తగ్గినట్టనిపించింది. అదే సమయంలో గాయత్రి గారు తన జీవితానికి కొత్త దిశను అందించాలనుకుంది మరియు ప్రజలను కలవటం ద్వారా ఆమె మంచి అనుభూతిని పొందింది. మరుసటి రోజు భావన తన పిల్లలను గాయత్రి గారి వద్ద వదిలి పనికి వెళ్ళింది. గాయత్రి గారు పిల్లలను లోపలికి తీసుకువచ్చినప్పుడు కవిత ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఆ పిల్లల గురించి అడిగింది. గాయత్రి గారు, కవిత, భావన ఇదే పొరుగున నివసిస్తుంది. ఇద్దరూ ఆమె పిల్లలే. నిజానికి పిల్లలను చూసుకోవటానికి ఆమె ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పటి నుండి 2 పిల్లలనే నేను చూసుకుంటాను. సమయం కూడా గడిచిపోతుంది అన్నది. అత్తగారి మాటలు విని కవితకు కోపం వచ్చింది. ఇది నా ఇల్లు. నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా? ఇది నగరం, మీ గ్రామం కాదు. ఈ పిల్లలను ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి అన్నది కోడలు. కానీ కవిత, నేను నా సొంత పని ప్రారంభించాలని చాలా కాలంగా అనుకున్నాను, కానీ నాకు అవకాశం రాలేదు. ఈరోజు నేను తెలుసుకున్నప్పుడు ఈ చుట్టుప్రక్కల డే కేర్ లేదని తెలిసింది. నేను ఈ పనిని ఎందుకు ప్రారంభించకూడదు? నా సొంత గుర్తింపును సృష్టించుకోవాలని అనుకున్నాను అని గాయత్రి గారు అన్నారు. ఇదంతా విన్న తర్వాత ఆమె కోడలు వ్యంగ్యంగా నవ్వుతూ, ఓ వింటున్నారా? ఈ వయసులో ఈ పనులు మీకు శోభనివ్వవు. మీ వయసుకు తగినట్టు నడుచుకోండి అని. ప్రజల పిల్లలను మీరు చూసుకుంటున్నారు. మీకు ఏదైనా జరిగితే మిమ్మల్నెవరు ఆదుకుంటారు? మా నుంచి మీరు ఏమీ ఆశించకండి. ఆమె చెప్పిన చేదు మాటలు వింటూ గాయత్రి గారు, సరే, మీకు నచ్చకపోతే నేను రేపటి నుండి ఈ పిల్లలను తీసుకురాను, కానీ ఈ పిల్లలు ఈ ఒక్కరోజే ఇక్కడ ఉంటారు అనింది. లేదు, వీళ్ల గోల తట్టుకోలేను. కోడలు మాటలు విని గాయత్రి గారు ఆ పిల్లలతో పార్కుకు వెళ్ళింది. మధ్యాహ్నం పార్కులో ఆడుకుంటుండగా భావన వచ్చే సమయం అయ్యింది. తర్వాత పిల్లలను భావనకు అప్పగించి ఇంటికి చేరుకుంది. తన కోడలి మాటలు గుర్తు తెచ్చుకుని బాధపడుతూ గాయత్రి గారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని తన రూంలోకి వెళ్ళిపోయింది. తన భర్త ఫోటో ముందు కూర్చుంది. ఆమె తన భర్తతో, ఈ వయసులో నాకంటూ గుర్తింపు తెచ్చుకోలేనా? వృద్ధాప్యం వచ్చిందంటే దానర్థం చావు కోసం ఎదురు చూడమని కాదు కదా. ఫోటో చూడటం మొదలుపెట్టింది మరియు అకస్మాత్తుగా ఆమెకు తన భర్త ధైర్యాన్ని ఇస్తున్నట్లు భావించింది. అదే సమయంలో నిర్ణయించుకుంది, ఆమె అక్కడి ఉండి తన జీవితాన్ని అర్థవంతం చేయాలని నిర్ణయించుకుంది మరియు కోడలికి చూపాలనుకుంది. వృద్ధాప్యం కారణంగా జీవితం ముగిసిపోదు అని. రాత్రి గాయత్రి గారు కొడుకు ప్రమోద్ ఆఫీస్ నుండి రాగానే తన ప్లాన్ గురించి చెప్పింది. తల్లి కోరిక తెలుసుకొని చాలా సంతోషించాడు. వెంటనే తన తల్లి మాటలను అంగీకరించాడు. కానీ కవిత చెప్పింది, ఈ వయసులో మీ అమ్మ ఎందుకు ఈ పని చేయాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేయాలి. భార్యపై ప్రమోద్ స్పందిస్తూ, వద్దు, అమ్మ ఏది కోరితే అది చేస్తుంది అని ప్రమోద్ చెప్పాడు.
అమ్మ నీకు రేపటికి ప్లేస్ అరేంజ్ చేస్తాను అని అంటూ ప్రమోద్ వెళ్ళిపోయాడు. కోడలు కవిత వైపు కోపంగా చూస్తూ, ఒకరి ఇంట్లో పనిమనిషిగా మారటం కంటే నాకిష్టమైన పనిని చేయటం సంతృప్తినిస్తుంది. నిన్నటిదాకా నువ్వు నా జీవితంలో ఏం చేయాలనుకున్నావో అదే చేశావు. అయితే ఈరోజు తర్వాత నా జీవితం ఎలా సాగుతుంది అని నేనే నిర్ణయిస్తాను, నువ్వు కాదు అంటూ పార్కుకు వెళ్ళింది గాయత్రి. అత్తగారి మాటలు విన్న కవిత ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. ప్రమోద్ ఎదురుగా ఉన్న ఫ్లాట్ కింద ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. మరియు గాయత్రి గారు ప్రతిరోజు ఉదయాన్నే సిద్ధమై అక్కడికి వెళ్ళేవారు. భావన తన పిల్లలను గాయత్రి గారి వద్ద వదిలి ఉద్యోగానికి వెళ్ళేది. అపార్ట్మెంట్లో ఉద్యోగం చేసే మరికొంతమంది తల్లి తండ్రి కూడా తమ పిల్లలని గాయత్రి దగ్గరే అప్పగించడం మొదలుపెట్టారు. ఈ విధంగా మరో 8 నుండి 10 మంది పిల్లలు రావడం ప్రారంభమయ్యింది. గాయత్రి గారు ఆమెకు సహాయం చేయటానికి 2 ఆయాలను కూడా నియమించుకుంది. 2 ఆయాలు ఇంటి పనులు కూడా చేసుకునేవాళ్ళు, క్లీనింగ్ కూడా చేసేవారు మరియు పిల్లలకు ఆహారాన్ని వండేవారు. ఇలా రానున్న రోజుల్లో గాయత్రి వయసు ఉన్న మరికొంతమంది గాయత్రి కమిటీలో చేరి కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ లాంటి పనులు చేస్తూ, పనులు నేర్పిస్తూ క్రమక్రమంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా గాయత్రి గారు నగరంలో అంతా తనకు గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు కవిత తన అత్తగారిని చూసి అవహేళనగా మాట్లాడినందుకు తనలో తాను సిగ్గుపడింది. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు గాయత్రి గారు. ఇదండి మన ఈనాటి కథ. మీకు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.